కర్ణాటకలోని శివమొగ్గలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్నికి ఆవుతైంది. 40 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపు బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం సాక్షి స్క్రీన్ మీద. సురక్షితంగా 40 మంది ప్రయాణికులు కూడా బయటపడటం అనేది నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది ప్రమాదం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్నికి ఆహుతైంది. ఇటీవలి కాలంలో చూస్తున్నాం మనం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ రకంగా అగ్నికి ఆహుతవటం. కొన్నిసార్లు అది మన డ్రైవర్ ప్రమాదానికి కారణమైతే మరికొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లంగా కూడా కనిపిస్తోంది. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి నెలకొందా అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్ చూస్తున్నాం. కర్ణాటకలోని శివమొగ్గలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్నికి ఆవుతైన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదానికి ముందు ప్రమాదం నుంచి అందరైతే బయటపడగలిగారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. సో 40 మంది ప్రయాణికులు కూడా బయటపడ్డారంటే కనుక ముందుగానే ప్రమాదం ఊహించి డ్రైవర్ బస్సు నిలిపివేయడంతో ప్రయాణికులందరూ వారందరినీ కూడా దింపేయడంతోనే ఈ ప్రమాదం తప్పింది వాళ్ళందరికీ అని కూడా మనం భావించవచ్చు. మొత్తానికి ఫైర్ సిబ్బంది వచ్చే లోపే బస్ అయితే పూర్తిగా దగ్ధం అయిపోయింది. ಈ ಬೇಬರ್ ಎಲ್ಲ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗತ್ತೆ ಅದು ನೋಡಲ್ಲ ಡೀಸೆಲ್ ಟ್ಯಾಂಕ್ ಓಪನ್ ಆದ್ರೆ ಮತ್ತೆ ಸಿವಿಯರ್ ಆಗತ್ತೆ ಆಗಿಲ್ಲ ಆಗುತ್ತೆ ಅದು ನಿಮ್ ಸುದ್ದಿ ನಾವು ಬರ್ಬೇಕಾ ಈ ಬಿಡಲ್ಲ ಇರೋದು ನಿರೂಪ ಈ ಬೇಬರ್ ಎಲ್ಲ ಬ್ಲಾಸ್ಟ್ ಆಗತ್ತೆ ಅದು ನೋಡಲ್ಲ ಡೀಸೆಲ್ ಟ್ಯಾಂಕ್ ಓಪನ್ ಆಗ್ತಾ ಬರಲ್ಲ.